మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ఉదయకాలం మందు తిరిగి కృపావాక్య ధ్యానములలో పాలుపంపులు కలిగి ఉండటానికి, కృపావాక్యాన్ని ధ్యానం చేయటానికి ప్రభు ఇచ్చినటువంటి ఈ మంచి తరుణాన్ని బట్టి ప్రభుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగనే ఈ యొక్క వాక్య ధ్యానములలో, ఈ కృపా వాక్య ధ్యానములలో మరి దేవుని బిడ్డలుగా పాలుపంపులు కలిగి వింటూ అర్థం చేసుకుంటూ బలపడుతూ ముందుకు సాగుతున్నటువంటి దేవుని యొక్క ఆత్మీయులకు మీకందరూ కూడా ప్రభు పేరిట వందనములు, ప్రభు పేరిట మీకందరూ కూడా శుభములు తెలియచేస్తున్నాను. ఈ సర్వశక్తిమంతుని యొక్క కృపా పరిచయల ద్వారా కూడా సర్వశుభములు మీకు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని వాక్యమును చదువుకుందాం. దేవుని వాక్యాన్ని చదువుకొని దేవుని వాక్యమును ప్రార్థనాపూర్వకంగా మనం ధ్యానం చేయటానికి ప్రభు సన్నిధిలో సిద్ధపడదాం. ఈ సమయంలో మరి మొదటి దినవృత్తాంత గ్రంథాలు 16వ అధ్యాయము 10వ వచనములో ఉన్నటువంటి మాటని చదువుకుందాం. మొదటి దినవృత్తాంత గ్రంథాలు 16వ అధ్యాయము 10వ వచనములో ఉన్నటువంటి మాటలు ఈ విధంగా ఉన్నాయి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెదుకువారు హృదయమునందు సంతోషించుదురుగాక. తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఈ సమయంలో మీ మాటలను మేము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ మాటలు ప్రభ మేము అర్థం చేసుకునే విధముగా బోధించండి, వివరించండి. ఈ మాటలు అనేక మంది వినటానికి, భూదిగంతాల వరకు ఈ మాటలను తండ్రి వెళ్ళటానికి, అన్ని లాంగ్వేజ్లో కూడా ఈ మాటలు వినిపించేయటానికి మీ కృప చూపించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మరి చదువుకున్నటువంటి వాక్యంలో మరి మనము అతిశయించాలి. మనకు అతిశయ కారణము అంటే ఒకవేళ ఉంటే ఎవరు అంటే దేవుడే. ఎందుకు దేవుడు అంటే ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధ నామాన్ని బట్టి మనం అతిశయించాలి. పరిశుద్ధుడైనటువంటి ఆయన నామములో అతిశయించటములో గొప్ప ఏంటంటే ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన పాపము లేనటువంటి వాడుగా, మలినమైనటువంటి వాడు కాకుండా ఆయన పరిశుద్ధతలో ఉన్నటువంటి ఆ గొప్ప పరిశుద్ధతలో ఉన్నటువంటి ఆ ప్రభావం, ఆయన పరిశుద్ధతలో ఉన్నటువంటి పరిశుద్ధ నామాన్ని బట్టి సమస్తము కూడా చేసి పూర్తి చేసినటువంటి వాడుగా, సమస్తము కూడా జరిగించేటువంటి వాడుగా, ఆయనకంటూ అసాధ్యము అనేది ఏది కూడా లేదు అన్నట్టుగా, అలాగనే దేవుణ్ణి వెతికేటువంటి వారముగా మనం ఉన్నప్పుడు మనం ఎప్పుడు కూడా సంతోషించగలము. మన హృదయాలు సంతోషిస్తాయి. ఏ విధంగా అనంటే ఆయన్ని వెతుకుతూ ఉన్నాం కాబట్టి, ఆయన్ని మనము తెలుసుకుంటూ ఉంటున్నాం కాబట్టి, మనము ఆయనతో ఉండటానికి ఇష్టపడుతున్నాం కాబట్టి, మనము ఆయన బిడ్డలుగా ఉండటానికి, ఆయన బిడ్డలుగా పిలువబడుతున్నాం కాబట్టి, ఇప్పుడు మన జీవితాలలో ఆయనను బట్టి, ఆయన పరిశుద్ధ నామాన్ని బట్టి సంతోషించటానికి, సంతోషముగా ఉండటానికి, ఆ సంతోషాన్ని మన హృదయములలో దేవుడు నింపుతూ ఉన్నాడు, నింపుతాడు. కనుక ఈ మాటలను బట్టి మనము మరి మొదటి మాటగా ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి
అనే మాటని మనం మొదటి మాటగా, అలాగనే ప్రతి మాట కూడా మనము ప్రతిరోజు టైంను బట్టి మనం ధ్యానం చేద్దాం. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. పరిశుద్ధ నామము అంటే ఏమిటి? హీబ్రూ పదములో మరి షేమ్ అనే మాట వాడింది. షేమ్ అనే మాటకు నామము, కీర్తి, వ్యక్తిత్వము, మహిమ. ఆయనకు ఆ విధముగా నామములో, పరిశుద్ధతలో. రెండవదిగా కాదోష్ అనే పదాన్ని హీబ్రూలో వాడబడింది. కాదోష్ అనే మాటకు పరిశుద్ధమైనది, వేరుపరచబడినది, పాపరహితమైనది కాబట్టే ఆయన ఆ విధంగా ఆయన పరిశుద్ధుడు. మరి పాపములకు కానీ మలినకు కానీ వేరుపరచబడినటువంటిదిగా పాపరహితుడు కాబట్టి ఆయన పరిశుద్ధుడు. ఆయన నామం పరిశుద్ధం. దేవుని నామము అంటే కేవలము పేరు కాదు, ఆయన యొక్క స్వభావము, మహిమ, మరి వినయ, ఆ విశ్వసనీయత, ప్రేమ, పరిశుద్ధత, రక్షణ, అధికారము అన్నీ కూడా ఆయన పరిశుద్ధ నామములో ఉన్నటువంటివిగా, ఇవి మనకు మేలు చేసే విధముగా, మంచి జరిగించే విధముగా ఆయన పరిశుద్ధ నామములో ఉన్నది. అందును బట్టే మనము ఒకవేళ అతిశయించాల్సినటువంటి పరిస్థితి. అందును బట్టి కాకుండా వేరే విషయంలో అతిశయించకూడదు. రెండో మాటగా నామము పరిశుద్ధము అంటే ఏంటంటే పాపము లేనిది కాబట్టి నామము పరిశుద్ధం. ఎప్పటికీ మారనిది కాబట్టి ఆయన నామం పరిశుద్ధం. మరి మానవుల నామముల వలె కలుషితము కానిది కాబట్టి ఆయన నామం పరిశుద్ధం. నిత్యముగా గణపరచబడుటకు యోగ్యమైనది కాబట్టి ఆయన నామము పరిశుద్ధమైనది. ఇందును బట్టి బైబిల్లో మనము రెఫరెన్స్లోకి వెళ్ళినప్పుడు 111వ కీర్తన 9వ చరణములో ఆయన నామము పరిశుద్ధమైనది, భయంకరమైనటువంటిది, ఆయన నామము పూజింపతగినటువంటి వాటినది. రెండో మాటగా మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనములో అక్కడ రాయబడినటువంటి మాట ప్రకారముగా నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. పరలోక ప్రార్థన చేసేటువంటి విధానాన్ని యేసు ప్రభువారు శిష్యులకు నేర్పిస్తూ అక్కడ అంటాడు, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. ఆ పరిశుద్ధపరచబడునుగాక అంటే ఆయనలో ఉన్నటువంటి ఆ స్వభావము, పేర్లో ఉన్నటువంటి భావం ఏంటో మనం చెప్పుకున్నాం. అలాగనే యెషయా గ్రంథము 57వ అధ్యాయం 15వ వచనం ప్రకారంగా ఆయన ఎంత గొప్పవాడో, మరి ఎలాంటి దేవుడో, ఆయన ఎందుకు పరిశుద్ధుడు, ఆయన నామంలో పరిశుద్ధత ఏంటి, ఆ పరిశుద్ధతను బట్టి ఈరోజు మనకు రక్షణ, మనకు మరి ఆయన ప్రేమను బట్టి కార్యాలు, ఆయన అధికారాన్ని బట్టి మనము నడిపించబడటం, మరి ఆయన యొక్క మరి మహిమ కార్యాలు మనం చూడటం, ఆయన యొక్క స్వభావ లక్షణాలతో మనం కూడా నింపబడటం, ఆయన కొరకు జీవించేటువంటి వారంగా ఉన్నాం కాబట్టి ఆయన పరిశుద్ధ నామమును బట్టి మనము అతిశయించాలి. అట్టి అతిశయం ఆయన నామములో, పరిశుద్ధతలో ఉంది కాబట్టి ఆ యొక్క నామాన్ని బట్టి మనం ఎప్పుడు కూడా మనము అతిశయించాలి. ఆ నామాన్ని బట్టి, ఆ పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రభువుని మనం ఘనపరుస్తూ ఉన్నప్పుడు మన జీవితంలో ప్రభు ఆయన చేయవలసినటువంటి ప్రతి మేలు, మన జీవితంలో జరగాల్సిన ప్రతి కార్యం కూడా ప్రభు ఆయన జరిగిస్తారు. అట్టి స్థితి యేసుక్రీస్తు నామములో కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైనటువంటి తండ్రి, కృపలైనటువంటి మా దేవ, ఉదయకాలమందు నీ మాటలలో నీ పరిశుద్ధ నామం గురించి మేము ధ్యానం చేసినప్పుడు పరిశుద్ధ నామమే కాదు, అందులో ఉన్నటువంటి స్వభావ లక్షణాలు మా యొక్క ఆత్మీయ స్థితికి మేము కలిగినటువంటి దేవునిగా మీ వలన మాకు ఎంత మంచి మేలు మీరు చేసి చేస్తున్నారో అందును బట్టి మిమ్మల్ని స్తుతించడానికి, అందును బట్టి అనుసరించడానికి, ఆ పరిశుద్ధ నామాన్ని బట్టి మేము మేలు పొందినట్లుగా
నీ బిడ్డలుగా లోకంలో వర్ధిల్లినట్లుగా కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. పరమ తండ్రి ప్రేమ, కృప, సమాధానం మరి ఈ మాటలు వింటున్న బిడ్డలకును, సకల పరిశుద్ధులకును, ఆయన దాసులకును, ఈ పరిచర్యకును సదా తోడై ఉండి నడిపించునుగాక. దైవాశీస్సులు మీకు కలుగునుగాక. ఆమెన్.